హలో. నేను ఈరోజు చేపల కూర ఎలా వండాలో చూపించేస్తున్నానండి. నేను ఈ 2 చేపలనైతే మాత్రం తీసుకున్నాను. వాటిని శుభ్రంగా అక్కడే క్లీన్ చేయించుకొచ్చానండి. చేయించుకొచ్చిన వాటిని ఇంటికొచ్చినాక ఒకసారి ఉప్పు, పెరుగు వేసి మళ్ళీ క్లీన్ చేశాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. ముందుగా అయితే ప్యాన్ వెలిగించుకున్నానండి. అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వీటెక్కంగానే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం నేను ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకున్నానండి. నా ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేసుకోకపోతే సపోర్ట్ చేసుకోండి. నా వీడియోలకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగేయండి. ఇప్పుడు నేనైతే పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మంచి కలర్ వచ్చే వరకు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నానమాట. మంచిగా వేపుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. ఎవరికైనా చేపల కూర ఇలా చేసుకోవడం తెలిస్తే కామెంట్ చేసేయండి. మరి ఎంతో రుచిగా ఉంటుందండి. చింతపండు మర్చిపోయాను, నానపెట్టుకున్నానండి చింతపండు. 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని నేనైతే ముందుగానే నానపెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేదండి, కేజీ చేపలకి 100 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అంత పులుపు అయితే తినట్లేదు కాబట్టి నేను సుమారుగా 2 నిమ్మకాయలంత చింతపండు అయితే నానపెట్టానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. వేయించుకున్నాక ముందుగానే నేను కాస్త ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాను. కాస్త ఆయిల్ కూడా వేసి ముక్కల్లో కలిపానమాట. ఆ ముక్కల్ని ఒక్కసారి అటు ఇటుగా కదపండి. చేపల్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా టచ్ చేయకూడదండి, ముక్కలు ఊరికనే ఊడిపోతాయి. అందుకని అలాగా అట్ల పుల్లతో అటుగా ఇటుగా తిప్పుతున్నానమాట. మరి చేపల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? చికెను, మటను కన్నా చేపల కూర ఎక్కువగా తింటే కళ్ళకు మంచిదని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మా నాయనమ్మ గారు. ఇప్పుడు వాళ్ళకేమో చేపల కూర తినాలంటే భయం అండి. ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయో, ముళ్ళు ఉంటాయేమోనని. వారంలో 2-3 సార్లు నాన్ వెజ్ చేస్తాను కానీ నెలలో 1-2 సార్లు మాత్రమే చేపల జోలికైతే వెళ్తాను. ఇలా కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసుని కూడా వేసేసుకున్నానండి. ఈ పులుసులో ముక్క ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా చేపల కూర చల్లారినాక టేస్ట్ మరింతగా పెరుగుతుంది. వేడి మీద కన్నా చేపల కూర చల్లారితే రుచిగా ఉంటుందన్నమాట. మంచి ఫ్లేవర్తో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. కొత్తిమీర అయితే పులుసు అంతా దగ్గరికి రానిచ్చేసానండి. ఎక్కువగా పులుసు తినరు అందుకని చెప్పేసి దగ్గరికి రానిచ్చేసి ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి, నేను వాటిని చేసి మీకు చూపిస్తాను. ఏమంటారు? ఏమండోయ్ మాస్టర్ గారు, మీకు కూడా చెప్తున్నాము. బాయ్.